అదేవిధంగా ఒకవేళ మనము అప్పు పాత 2014-19 ఏ ప్రకారంగా పెరిగింది, 2019 నుంచి 4 సంవత్సరాలు ఏ ప్రకారంగా పెరిగిందని చూసినట్లయితే రాష్ట్ర విభజన జరిగినప్పటికీ 1,53,346 కోట్లు ఉన్నింది. అది 4,12,288 కోట్లు అయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి. అది ఈరోజు 6,38,217 కోట్లు ఉంది 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో. అంటే అర్థమేమి, 5 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వంలో వార్షిక వృద్ధి రేటు సంవత్సరం మీద సంవత్సరం అప్పు 21.8 అంటే ఇంచుమించు 22% పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 12% పెరిగింది. పాత ప్రభుత్వం 22% సంవత్సరం మీద సంవత్సరం పెరిగితే ఈ ప్రభుత్వం 12% మాత్రమే పెరిగింది. ఏది కోవిడ్ పెట్టుకొని. ఎంత అన్యాయంగా చూడండి చెప్తుండేది అసలు. మరి ఇంకేమంటారంటే మీరు చెప్పకుండా ఇది చేస్తున్నారు కార్పొరేషన్ల పేరు మీద. ఎట్లా చేస్తారండి? పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, వాళ్ళకు అకౌంట్స్, బుక్స్, సబ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏది కూడా లెజిస్లేచర్ ఏం చేస్తామంటే మేము ఎంత అప్పు ఏం చేసినారు ప్రభుత్వం అని చెప్పేసి ఫార్మ్ D4లో బడ్జెట్ డాక్యుమెంట్లో ఫార్మ్ D4లో ప్రజెంట్ చేస్తాం ప్రతి సంవత్సరం. చూసుకోవచ్చు ఎవరైనా కానీ పబ్లిక్ డాక్యుమెంట్ ఫార్మ్ D4. ఆ తర్వాత వాల్యూమ్ 5 5వ వాల్యూమ్లో మరి అన్ని డీటెయిల్స్ ఇస్తాం. ఏమా డీటెయిల్స్? గవర్నమెంట్ గ్యారంటీలు ఎంత ఇచ్చింది, అసలు అప్పు ఎంత ఉంది, సెక్యూరిటీస్ ఎంత ఇచ్చినాం అనేది వాల్యూమ్ 5లో ఖచ్చితంగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. అసలు ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా చేయాలంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడి నుంచి అప్పు చేయగలుగుతుందండి? అంటే ఇంటింటికి మీతో నాతో తీసుకుంటుందా అప్పు? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకోవాలా? బ్యాంకులో ఆటోమేటిక్గా బ్యాంకు బుక్స్లో ఉంటుంది, PSU బుక్స్లో ఉంటాయి. ఆ తర్వాత నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో చేయాలంటే మనం బహిరంగంగా దేశానికంతా తెలిసేటట్లు కొన్నిసార్లు ఇంటర్నేషనల్గా కూడా చేయడం జరిగింది CRDA బాండ్స్ మాదిరి. మళ్ళీ ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టేదానికి వీలవుతుంది?